అందరికీ నమస్కారం. గత ఒక 6 మంత్స్లో కొన్ని హెచ్బి అఫెన్సెస్ జరగడం జరిగింది డిఫరెంట్ పోలీస్ స్టేషన్స్లో, మదనపల్లి, రైల్వే కోడ్, రాయచోటి, చిన్నమండం, సంబేపల్లిలో. సో దానిపైన ఒక ప్రత్యేకమైన ఒక టీం ఏర్పాటు చేసి ఆ అఫెన్స్ అన్నింటినీ కూడా ఛేదించడం కోసం ఆ టీం కృషి చేశారు. సో దీని భాగంగా ఇంటర్ స్టేట్ బర్గ్లరీ చేస్తున్న ఒక టీంని పట్టుకోవడం జరిగింది. సో వీళ్ళు మొత్తం అందరూ కూడా దాంట్లో ఒకరు చిక్బల్లాపూర్ కర్ణాటక స్టేట్, మరికొంతమంది పలమనేర్ అండ్ చిత్తూరు జిల్లా వాళ్ళు. వీళ్ళందరూ కూడా కలిసి ఒక కారులో తిరుగుతా ఎక్కడెక్కడైతే ఈ హౌసెస్ ఏవైతే లాక్డ్ హౌసెస్ కనిపిస్తూ ఉంటాయో అన్నిటినీ కూడా వాళ్ళు బ్రేకింగ్ చేసి ఆ గోల్డ్ అంతా కూడా దొంగతనం చేయడం జరిగింది. సో మనకున్న క్లూస్ బట్టి వీళ్ళని పట్టుకోవడం జరిగింది. సో మొత్తం మీద మనకి 15 కేసెస్ ఈ ఒక ముఠా చేశారని చెప్పి మనకి కన్ఫెషన్లో తెలిసింది. టోటల్ 589 grams అండ్ 2967 grams, 589 grams గోల్డ్ అండ్ 3 kg సిల్వర్ మొత్తం చోరీ అయింది. దీంట్లో 523 grams గోల్డ్ రికవరీ చేస్తూ 1.5 kg సిల్వర్ కూడా రికవరీ అయింది. సో ఈ ముగ్గురిని కూడా ఈరోజు రిమాండ్ చేస్తూ ఉన్నాం. సో మొత్తం కలిపి మనకి 33 lakhs వర్త్ క్యాష్, ప్రాపర్టీ అంతా కూడా కలిపి 33 lakhs వర్త్ అనేది రికవరీ జరిగింది. విత్ కార్ 89% రికవరీ అయింది. 589 grams గోల్డ్ పోతే 523 grams గోల్డ్ రికవరీ అయింది. సో అక్యూజ్డ్ దీంట్లో మెయిన్ అక్యూజ్ వచ్చి కృష్ణప్ప రాజేష్ అని చెప్పి, ఈయన చిక్బల్లాపూర్ డిస్ట్రిక్ట్. ఈయన అసోసియేట్స్ తలారి హేమగిరి, ఆవుల ప్రసాద్, వీళ్ళిద్దరూ ఒకరు మదనపల్లి వాళ్ళు, ఒకరు పలమనేరు వాళ్ళు. సో వీళ్ళు లోకల్గా రెక్కీ చేయడం, వీళ్ళందరూ కలిసి ఈ లాక్డ్ హౌసెస్ అన్నీ కూడా నైట్ టైం అన్నీ కూడా చోరీ చేస్తూ ఉన్నారు. ఓకే.